మా యొక్క ధన్యవాదాలు. మొదటగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంసెట్ అనేటువంటిది రద్దు చేయాలనేటువంటిది మా గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ ప్రగాఢమైనటువంటి యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. మరి దాని రీజన్స్ ఏమిటి అనేటువంటి ఒకసారి పరిశీలిస్తే 1983 సంవత్సరంలో ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేటువంటిది ప్రారంభమైంది. ఆనాడు కేవలం 36 ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రమే ఆనాడు వ్యవస్థలో ఉన్నాయి. మరి ఈనాడు తీసుకుంటే మనకి ఎంసెట్ ఎగ్జామ్ విద్యార్థులు దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు హాజరైతే కేవలం 50% మాత్రమే క్వాలిఫై అవుతున్నారు. కేవలం 50% సీట్స్ మాత్రమే ఫిలప్ అవుతున్నాయి. అంతేకాకుండా ప్రొఫెసర్ దయారత్నం కమిటీ సిఫారసుల ఆధారము ప్రభుత్వమే ఆ యొక్క కమిటీని ఏర్పాటు చేసింది ఎంసెట్ సిస్టమ్ మీద. దాని యొక్క యాక్షన్స్ అన్నీ కూడా రిపోర్ట్ తీసుకొని వాటిని ఏ విధంగా 2011 సంవత్సరం నుంచి ఈ యొక్క ఎంసెట్ను రద్దు చేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని ప్రొఫెసర్ దయారత్నం కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వము ఏ విధమైనటువంటి యొక్క సిఫారసులు అమలు చేయకుండా తాత్సారం చేస్తుంది. ప్రస్తుతమైనటువంటి యొక్క విద్యా వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి యొక్క ఇంజనీరింగ్ కాలేజీలు అనేకమైనటువంటి కాలేజీలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి సిస్టమ్స్లో కేవలం బడుగు పేద బలహీన వర్గాలు చదువుతున్నటువంటి ప్రభుత్వ కళాశాలలో కానీ ఎయిడెడ్ కళాశాలల్లో కానీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఉపయోగకరం లేకుండా కేవలం బట్టి విధానాన్ని ప్రదర్శించినటువంటి ఈ కార్పొరేట్ వ్యవస్థ విద్యార్థులకు మాత్రమే దీనివలన ప్రయోజనాలు చేకూరుతున్నాయి. కాబట్టి ఇమీడియట్లీగా ప్రొఫెసర్ దయారత్నం కమిటీ సిఫారసుల ఆధారంగా ఈ యొక్క విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థను నుంచి ఈ యొక్క ఇంజనీరింగ్ వ్యవస్థను బయటికి తీసి కేవలం బడుగు బలహీన వర్గాల వారు చదువుతున్నటువంటి ఈ బట్టి విధానానికి స్వస్తిపడుతున్నటువంటి ఈ యొక్క అదృష్టం ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఒక డిప్ లాగా ఒక లక్కీ సిస్టమ్ లాగా ఈ యొక్క ఏబిసిడి సిస్టంలో ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా కేవలం అదృష్టం ఆధారంగా కూడా కొంతమంది సీట్లు సంపాదించుకోవడం అంటే జరుగుతూ ఉంది. ఈ విధమైనటువంటి లోపాలు ఉన్నటువంటి ఎంసెట్ వ్యవస్థను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇమీడియట్గా రద్దు చేసి ప్రొఫెసర్ దయారత్నం యొక్క సిఫారసుల ఆధారంగా కేవలం ఇంటర్మీడియట్ మెరిట్ ఆధారంగానే ఈ యొక్క ఇంజనీరింగ్ అడ్మిషన్స్ను కొనసాగించవలసిందిగా మా యొక్క గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా దాన్ని ఎల్లవేళలా దాన్ని ఆశిస్తున్నాం. ఆ విధమైనటువంటి సిస్టమ్స్ను ఈ యొక్క రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేసి పేద బడుగు బలహీన వర్గాలు చదువుతున్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఆ యొక్క మార్కుల ఆధారంగా ఈ యొక్క సిస్టమ్ను ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా ఎక్కువ మంది లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. అదేకాకుండా ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ఎక్కువ కళాశాలలు ఉన్నాయి. దాంట్లో కూడా నాణ్యత లేనటువంటి కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా ఏఐసిటి నిబంధనలకు అనుగుణంగా సిబ్బంది నియామకం అనేటువంటి జరగడం లేదు. ఈ విధమైనటువంటి వ్యవస్థలో మనం అడ్మిషన్స్ జరుగుతున్నటువంటి సమయంలో పేపర్లో చూస్తూ ఉంటాం. ఒక్కొక్క బ్రాంచెస్కి 10 సీట్స్ లేదా 15 సీట్స్ మాత్రమే ఈ ఫిల్అప్ అవుతున్నాయి. ఈ యొక్క కొన్ని కళాశాలలో మూతపడేటువంటి దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మనం చూసాం. ఆ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకొని అక్కడ బోగస్ విద్యార్థులు బోగస్ అడ్మిషన్స్ నిర్వహించి కేవలం స్కాలర్షిప్ల కోసం కళాశాలలు నడుపుతున్నారు. వాటన్నింటినీ కూడా నోటీసులు ఇచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ద్వారా వాటిని మూసివేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విధమైనటువంటి యొక్క వ్యవస్థ లేకుండా కేవలం ఇంటర్మీడియట్ మెరిట్ మార్కుల ఆధారంగానే అడ్మిషన్ జరగాలని మా యొక్క ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి యొక్క గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ కోరుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత డాక్టర్ విఎస్ఎస్ మూర్తి గారు, ప్రిన్సిపాల్ కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్. సార్, ఒకటి ఇక్కడ ఎంసెట్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం చాలా తక్షణం ఉందని చాలా మంది చెప్తూ ఉన్నారు. ఈ మార్పులు చేయటం కనుక మొదలు పెడితే అసలు ఎంసెట్ పూర్తిగా తీసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అన్న క్వశ్చన్ కూడా ఇక్కడ ఉంది. మీ అభిప్రాయం ఏంటి? నేను దానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నానండి. ఎంసెట్ ఉండాలనే కోరుకుంటున్నాను. కాకపోతే ఎంసెట్ పరీక్షా విధానాన్ని సమూలంగా మార్చవలసిన అవసరం అయితే ఎంతో ఉంది. విద్యార్థుల్లోని ప్రతిభను ఎంసెట్ తీస్తూ ఉంది కంపేర్ టు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కంటే. కానీ ఎంసెట్ కూడా మూస పద్ధతిలో సాగుతూ ఉంది. ఎంసెట్లో కూడా పిల్లవాడిని ప్రతిభని కంప్లీట్గా బయటికి తీసే ప్రక్రియ మటుకు ఇంకా సాగటం లేదు. సో ఇప్పుడు ఎంసెట్ ద్వారా మంచి ప్రతిభని బయటికి తీసుకురావాలి స్టూడెంట్స్లో నుంచి అంటే రకరకాలుగా క్వశ్చన్ పేపర్ సెట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పిల్లల మెమొరీ టెస్ట్ చేసేదానికి కొన్ని క్వశ్చన్స్, వాళ్ళ ఫార్ములా రికలెక్షన్ పైన, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయో టెస్ట్ చేసేదానికి కొన్ని క్వశ్చన్స్, వాళ్ళ మెంటల్ ఎబిలిటీ ఎట్లా ఉంటుంది, వాళ్ళ యాప్టిట్యూడ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ప్రిన్సిపల్స్ని అప్లై చేసే శక్తి ఎట్లా ఉంటుంది, అట్లా విశ్లేషణాత్మకంగా ఎంసెట్ క్వశ్చన్ పేపర్ కనుక సెట్ చేస్తే ఖచ్చితంగా కానీ
100 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 10,000 పైన ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఒకే కాలేజీలో సీటు లభిస్తోంది, చదువుకునే అవకాశం కలుగుతోంది. రైట్, ఇటువంటి పరిస్థితుల్లో జల్లెడ పట్టాల్సిన ఎంసెట్ ప్రవేశ పరీక్షా విధానం ఎంతవరకు అవసరం అవుతుందంటారు? ఒక్క మార్కు తేడా వస్తేనే వేలల్లో ర్యాంకులో వెనకబడిపోతున్నాం. ఇంటర్మీడియట్ 1000 మార్క్స్కి 2 సంవత్సరాల కోర్సును ఎవాల్యుయేట్ చేస్తున్నాం. పర్ఫెక్ట్గా టీచర్లు ఎవాల్యుయేట్ చేయగలుగుతారా? అందరికీ పరీక్షా పత్రాన్ని ఒకేలాగా ఎవాల్యుయేట్ చేయగలుగుతారా? 100 మార్కులు డిఫరెన్స్ వస్తాయి. చాలా కష్టమవుతుంది టీచర్లకి. స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఇచ్చినా కానీ వందలాది టీచర్లు, వేల మంది టీచర్లు లక్షలాది పేపర్లను కరెక్ట్ చేస్తూ ఉంటారు. అది ఖచ్చితంగా మెరిట్ని లిస్టును తయారు చేయలేము ఇంటర్మీడియట్ మార్కులతో. అందువల్ల ఎంసెట్ ఉండాలనే నేను గట్టిగా తర్వాత నమ్ముతాను. విద్యార్థుల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు చెప్పి మీ అభిప్రాయం చెప్పండి. గుడ్ ఈవినింగ్, నా పేరు రంజు నమ్రత. ముందుగా ఇక్కడ విచ్చేసిన ఎన్టీవీ వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇటువంటి విషయంలో పిల్లల అభిప్రాయాలు కనుక్కొని వాళ్ళు ఏమనుకుంటున్నారో అని తెలుసుకొని దాని ద్వారా భావి తరాలకి ఉపయోగపడేలా ఆలోచించాలనుకోవడము అదొక గొప్ప సంగతి. అండ్ మాకు అవకాశం కల్పించిన మా ప్రిన్సిపల్ సార్కి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. అండ్ ఎంసెట్ గురించి వస్తే ఎంసెట్ అనేది చాలా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇఫ్ ఎంసెట్ లేకపోతే ఏమవుతుందంటే మనం 10th చదివాము, సూన్ 10th పబ్లిక్ కూడా తీసేస్తారు. 10th చదివాము, 10th నుంచి ఇంటర్కి వచ్చాము, ఎంసెట్ లేకపోతే ఇంటర్ నుంచి బీటెక్ వెళ్తాము. ప్రతి కాలేజ్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకుంటుంది. అదెలా ఇట్ బికమ్స్ ఏ ఫన్నీ యాక్ట్, ఒక ఫన్నీ యాక్ట్ జరిగినట్టు ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఏ స్కూల్లో చూసినా కానీ కార్పొరేట్ స్కూల్స్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని చేర్పించుకుంటున్నట్టు ఇట్ బికమ్స్ లైక్ దట్. రావడము, ఒక ఎగ్జామ్ పెట్టుకోవడము, వెళ్ళడము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఎగ్జామ్ ఒక మ్యాండేటరీ అయిపోతుంది. కాబట్టి ఎంసెట్ కంపల్సరీ. అదే కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎంసెట్ లేకపోతే ఒక 30% కాలేజెస్ ఇచ్చి, ఒక 30% రిజర్వేషన్ ఇచ్చి మేనేజ్మెంట్ కోటాలో ఫిల్ చేసుకోమంటేనే కాలేజెస్ చాలా ఇబ్బంది పడి స్టూడెంట్స్ పైన, పేరెంట్స్ పైన ఎక్కడ లేని బర్డన్, ఓవర్ ఫీజెస్ అన్నీ పెడుతున్నారు. ఇఫ్ అట్ ఆల్ ఇదంతా తీసేసి మీకు నచ్చినట్టు ఐపీ మార్క్స్ పైన మీరు పెట్టుకోండి అంటే హౌ ఫార్ ఇట్స్ గుడ్. వాళ్ళకి నచ్చిన లెవెల్లో ఫీజెస్ పెంచేసుకుంటారు. ఇట్ గోస్ ఆన్ యాజ్ ఇఫ్ హౌ దే వాంట్. అది ఎక్కడ ఒక రూల్స్ ఉండవు, రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి వెళ్ళిపోతారు. తర్వాత మీ పేరు చెప్పి మీ అభిప్రాయం చెప్పండి. నా పేరు శ్రీ సాయి. నా ఒపీనియన్ ఏమంటే ఎంసెట్ అనేది కంపల్సరీగా కండక్ట్ చేయాల్సిందేదే. ఎందుకంటే చాలా మంది పువర్ పీపుల్ అనేది ఈ ఎంసెట్లో ర్యాంక్ రావడం వల్ల ఏదో ఫీజు రియంబర్స్మెంట్ మీద ఏదో జాయిన్ అవుతూ ఉన్నారు కాలేజెస్లో. ఒకవేళ ఎంసెట్ అనేది తీసేసినారు అంటే చాలా మంది పూర్ పీపుల్ ఇంకా చదవలేరు, అన్ఎడ్యుకేటెడ్గా మిగిలిపోతారు. అందుకే ఎంసెట్ అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ. రైట్, తర్వాత మధుసూదన్ గారు ప్రిన్సిపల్ కేఓఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్, ఇక్కడ ఒక్క విషయం, దయారత్నం కమిటీ 2004లో నియమించబడింది, 2005లో రిపోర్టు కూడా ఇచ్చింది. అయితే కొన్ని ప్రతిపాదనలు కూడా చేసింది. సంవత్సరానికి 25% చొప్పున ఇంటర్ మార్కుల్లో వెయిటేజీ తీసుకోవాలని, అలాగే 4వ సంవత్సరం పూర్తయి 5వ సంవత్సరం వచ్చేసరికి అసలు ఎంసెట్ పూర్తిగా రద్దు చేయవచ్చు, ఆ అవకాశం ఉంది అని కూడా చెప్పింది. అంటే ఏ అంశాల ప్రాతిపదికన ఈ రిపోర్ట్ ఇచ్చిందంటారు? తర్వాత అది బుట్టదాఖలైంది, అది వేరే విషయం. ఏంటి, ఏ అంశాల ప్రాతిపదికన ఇది ఇచ్చి ఉంటుంది అంటారు? ఒకటి, ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఎక్కువ కావడము, సీట్ల సంఖ్య ఇయర్ బై ఇయర్ చాలా ఎక్కువ పెరిగిపోవడము, మిగతా చాలా కాలేజెస్లో చూస్తే వేకెన్సీస్ చాలా మిగిలిపోవడము, ఈ అంశాలన్నీ ప్రాతిపదికగా తీసుకొని అంచెలంచెలుగా మనము ఎందుకు ఎంసెట్ పెట్టి దానివల్ల భారం తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ కలిగించడం అనే ఉద్దేశంతో ఆ కమిటీ డెసిషన్ తీసుకొని ఇంటర్మీడియట్లోనే చాలా స్ట్రాంగ్గా మనము కండక్ట్ చేసి ఎగ్జామినేషన్స్ స్ట్రిక్ట్ ఎవాల్యుయేషన్ చేయవచ్చనే ప్రాతిపదికన ఇచ్చారు. కానీ నా దృష్టిలో ఎంసెట్ తీసేస్తే చాలా ఇబ్బంది పడవలసిన రోజులు రాబోతాయి. ఇది డెఫినెట్గా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలోనే అబ్జర్వ్ చేశారు. మీరు 70s, 75sలో చూసినట్టయితే ఆంధ్ర మొత్తం, తెలంగాణ అండ్ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా మనకు 8 ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. దానిలో ఒక రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ తప్ప, అప్పుడు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు నిట్ అంటున్నాము. మిగతా కాలేజెస్ ఏ యూనివర్సిటీసు వాళ్లకు సపరేట్ ఎగ్జామ్ పెట్టుకునేవాళ్ళు. సో ఈ ప్రాతిపదికన చూసినట్టయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఒక మ్యాండేటరీ అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్వాంటిటేటివ్ టెస్ట్లంతా మనం ఇంటర్మీడియట్ లెవెల్లో చేస్తాం, 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కానీ. వెరాజ్ కాన్సెప్చువల్ లెవెల్స్లో ఫిల్టర్ చేయాలంటే ఓన్లీ ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకు వర్కౌట్ అవుతుంది. కానీ ఇతరత్ర వేరే అంటే ఏ మార్గంలో ఫిల్టర్ అంటున్నారు, కానీ ఇక్కడ ఫిల్టర్ జరగట్లేదు అనేదే, కేవలం ర్యాంకులు చూరుకుంటున్నారు. తర్వాత అన్ని ర్యాంకుల వాళ్ళు ఒక బెంచ్ లో కూర్చొని చదువుకుంటున్నప్పుడు దానికి అర్థమేమిటి? ఇప్పుడు దానికే సమూలంగా మన సోదరులు చెప్పినట్టుగా సమూలంగా ఎంసెట్లో చేయవలసిన మార్పులు చాలా అవసరం ఉన్నాయి.
ఎందుకంటే డిఫరెంట్ సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ చేసి నౌ-ఎ-డేస్ మనం చూస్తున్నాం ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ చాలా వస్తున్నాయి. ఇంకోటి ఏమంటే ఈ ఎగ్జామ్ వల్ల నెక్స్ట్ జనరేషన్లో కూడా కోర్సెస్ కంప్లీట్ చేశాక పిల్లలు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూడా ఈ కాన్సెప్ట్స్ కానీ హౌ టు ఫేస్ దిస్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ అనేటివి కూడా వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మనం కనుక మన ఎగ్జామినేషన్ సిస్టంలో నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేసి ఫిల్టర్ చేసేదానికి పాసిబిలిటీ ఉంది. మన విద్యావేత్తలందరూ అనుకుంటే దీనిలో అసాధ్యం అనేది ఏమీ లేదు. డెఫినెట్గా ఇట్ ఈస్ పాసిబుల్. బికాజ్ సబ్జెక్ట్ అనేది ఓషన్. మనం ఆ ఓషన్లో నుంచి ఎంతైనా తోడుకునేవాడికి తోడుకున్నంత ఉంది. సో ఆ జ్ఞానానికి అపారం జ్ఞానం అనేది. సో మీరు దాన్ని బట్టి కరెక్ట్గా పేపర్ సెట్టింగ్ చేసి ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసినట్టయితే ఎంసెట్ సవ్యంగా జరిగినట్టయితే ఇది చాలా మంచిది అనేది నా అభిప్రాయం. రైట్, తర్వాత విద్యార్థుల అభిప్రాయం తీసుకుందాం. చెప్పమ్మా. రెస్పెక్టెడ్ ఆల్, ఐఎమ్ శ్రీమయి ఫ్రమ్ సివిల్. మనము ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టాండర్డే పెంచుకోవచ్చు కదండి సార్. ఎప్పుడు ఎంసెట్ మీద బేస్డ్ కాకుండా ఇంటర్మీడియట్ స్టాండర్డే ఎందుకు పెంచుకోకూడదు సార్? ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ పెంచితే అప్పుడు ఏ ఫ్రాడ్ లేకుండా జరిపితే ఎంసెట్ అవసరమా సార్ మనకి? ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కూడా మార్పులు జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. పటిష్టమైన ఇంటర్ విద్యను కనుక అమలు చేసినట్టయితే ఎంసెట్ అవసరం లేదన్నది ఇప్పుడు విద్యారంగంలో ఉన్న నిపుణుల దగ్గర నుంచి వస్తున్న అభిప్రాయం. ఎటమ్మ తర్వాత. నా పేరు శ్రావణి. ఎంసెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఎంసెట్ లేకుంటే 10th కి ఇంటర్మీడియట్కి ఏం డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఎంసెట్ ఖచ్చితంగా ఉండాలి. మామూలుగా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తీసుకుంటే ఒకవేళ ఎంసెట్ ఎగ్జామ్ లేకుంటే ఎంసెట్ ఉంది కదా, ఎంసెట్ ఒకవేళ లేకుంటే ఐపీ ఎగ్జామ్స్ ఉందని రేపు చదవచ్చులే ఎగ్జామ్ అని ఉంటారు స్టూడెంట్స్ అందరూ. అదే ఎంసెట్ పెట్టినైతే డే టు డే అందరు చదువుతారు, టెక్స్ట్ బుక్స్ తీసి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాబట్టి కాన్సెప్ట్ చదువుతారు. సో క్వాలిఫైయింగ్ మార్క్ కూడా పెంచాలి, 60+ అట్లుంటే క్వాంటిటేటివ్ స్టడీస్ వస్తాయి. థ్యాంక్ యూ. రైట్, తర్వాత రఘునాథ్ రెడ్డి గారు విద్యారంగ నిపుణులు, వారిని తమ అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. రఘునాథ్ రెడ్డి గారు విద్యారంగ నిపుణులు. సార్, ఇన్ని సెట్స్ ఉన్నాయి మనకి ప్రొఫెషనల్ కోర్సులకి సంబంధించి అనేక రకాలైన సెట్స్ ఉన్నాయి. కానీ ఎంసెట్ ఒక్కదానికే ఎంసెట్ అవసరమా అన్న క్వశ్చన్ ఎందుకు రైజ్ అవుతోంది? ఎంసెట్ అవసరమా అంటే అవసరమే. కానీ ఒకప్పుడు 2000 సంవత్సరానికి ముందు రాష్ట్రంలో చాలా తక్కువ కాలేజీలు ఉండేటటువంటి పరిస్థితిలో వేలాది మంది ఇంజనీరింగ్ మెడిసిన్ చేరాలనేటటువంటి ఆలోచనలో వస్తున్నటువంటి పరిస్థితిలో వారందరికీ సీట్లు కేటాయించలేనటువంటి పరిస్థితిలో ఎంసెట్ ద్వారా వాళ్ళని ఫిల్టర్ చేసి ఉన్నటువంటి కాలేజ్ సీట్లను భర్తీ చేసేటటువంటి పద్ధతి గతంలో ఉండేది. కానీ 2000 సంవత్సరంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కాలేజీలను మన రాష్ట్రంలో నెలకొల్పడం జరిగింది. దాని ఫలితంగా ఇప్పుడు ఎంతమంది అయితే రాస్తున్నారో అంతకన్నా ఎక్కువ సీట్లు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా భర్తీ కానటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంసెట్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకు అవసరం అంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను ఖచ్చితంగా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మన ఇప్పుడు 13 జిల్లాలకు సంబంధించి దాదాపు 366 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దీంట్లో నాణ్యత ప్రమాణాలు లేకుండా సరైనటువంటి ఫ్యాకల్టీ లేకుండా నడిచేటటువంటి కాలేజీలు చాలా ఉన్నాయి. ఇటువంటి వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం తగినటువంటి ఫ్యాకల్టీ ఉండేటటువంటి పద్ధతిలో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా పెద్దలు చెప్పినటువంటి పద్ధతిలో ఈ ఎంసెట్ విధానంలో కూడా అనేక మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని నా అభిప్రాయం. రైట్, ఇంకా చాలా మంది విద్యార్థులు అలాగే విద్యారంగ నిపుణులు తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.